మీరు ఇందాక ఆయన గురించి చెప్తూ ఈ టికెట్ల గురించి చెప్పారు, లక్ష్మీపార్వతి గారు ఆ టికెట్లు ఇవన్నీ నిజానికి చాలా ఆంధ్రప్రదేశ్ తద్వారా ఒక విధంగా దేశం రాజకీయాలన్నీ కూడా మారిపోయిన ఒక ఘట్టం అది మీరున్న కాలం. అంటే లక్ష్మీపార్వతి ఆమె వచ్చారని రాజ్యాంగ ఎదురుశక్తి అని వీళ్ళు తిరుగుబాటు చేయడం, కొంతమంది వెన్నుపోటు అంటారు, తిరుగుబాటు అంటారు అనుకోండి. నా ఉద్దేశంలో ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి పార్టీలో కల్లోలం వచ్చిందనే వరకు ఎవరు ఏం నిర్వచనం చేసినా అనుకోవచ్చు. ఆ దశలో మీరు మీ పాత్ర ఏంటి, ఏమైనా ఉందా రాజకీయంగా కానీ? ఆయన స్పందన ఎలా ఉంది అంటే చాలా మంది ఆయన అప్పుడు చాలా హతాశులయ్యారు. 9 నెలల కాలంలో నేను ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, ప్రధాన నిర్ణయాలన్నీ కూడా పరిపాలనా సంబంధమైనవి కానీ లేకపోతే కొందరు అధికారులు కొన్ని సందర్భాలు కూర్చొని తప్ప ఒక్క సందర్భంలో కూడా లక్ష్మీపార్వతి గారు చేసింది లేదు. ఓకే, నేను మొట్టమొదటి నుంచి క్లియర్గా ఆయనతో కూర్చుంటే ఆమె బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, అధికారికి సంబంధం లేవన్నా సరే. ఇప్పుడు ఒకసారి కూర్చున్నప్పుడు ఆమంటే నేను వారితో అన్నాను, ఇది అధికారిక కార్యక్రమం, లక్ష్మీపార్వతి గారు ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పాను. లక్ష్మి వెళ్ళిపో అని చెప్పాను. ఆమె కొంచెం సందేహించారు, లక్ష్మి వెళ్ళిపో దర్శనం. ఎప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది. కాబట్టి మిగతా రాజకీయంగా పార్టీ వాళ్ళ విషయం మనకు సంబంధం చేసుకొని ఉండొచ్చు. ప్రభుత్వం వరకు ప్రభుత్వ నిర్ణయాలు, సీట్ల సర్దుబాట్లు ఇట్లాంటి వాటి రాజకీయం దానిలో. కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటిది లేదు. ఇక సరే రాజకీయ విషయం ఏదో రకరకాలు జరిగింది, దాన్ని ఆ సమయంలో సర్దుబాటు చేయడం ఇటువంటివి నేను ఆనాటికి ఎన్టీఆర్ అప్పుడు ఆయన వ్యక్తిగతంగా చాలా గాయపడ్డారు, హతాశులు. ఆయన దేనికి చెల్లించే మనిషి, ఆయన కనుక చెల్లించే మనిషి అయినట్టయితే ఒక 5 నిమిషాల్లో రాజీ పడవచ్చు. ఆయన అసలు అధికారం ఉంటుందా పోతుందా, పదం ఉంటుందా పోతుందా, ఇది సెకండరీ. ఆఫ్టర్ ఆల్ ఇదేంటి బోర్డుది, జనం ఉన్నారు, ధర్మం ఉంది, లేకపోతే పోతే పోనీ, ఆ తత్వం అది బేసిక్. అంతేగాని కాంప్రమైజ్ కావటం, ఈ ట్రాన్సాక్షను, బేరసారాలు అసలు దానికి పూర్తిగా అతీతం. అంటే అది చేయలేదు. కొంతమంది అప్పుడు సన్నిహితులు అని క్లెయిమ్ చేసేవాళ్ళు. అసలు ఆ మాట తెలియగానే ఆయన చాలా హతాశుడైపోయాడు, చాలా కదిలిపోయారు అని ఇలా అంటూ ఉంటారు. మరి ఆయన దృఢంగానే ఉన్నారు మీరు చూసినంతలో. ఉదాహరణకి నాకు గుర్తున్నంత వరకు 31 ఆగస్టున అధికారికంగా పదవి పోయింది. మేమందరం ఆయన ఆఫీస్లో అధికారులందరూ, సిఎస్ రావు గారు, నేను, మిగతా అధికారులందరం కూడా 1వ తారీఖు పొద్దున ఆయన దగ్గరికి వెళ్ళి 1న ప్రమాణ స్వీకారం జరుగుతుంది అనుకుంటాను. 31న అయిపోయింది, పదవి ఇంకా ఉంది అయింది. బట్ సెప్టెంబర్ 1 నాకు సరిగ్గా గుర్తులేదు కానీ చాలా హడావుడిగా లేలుగా గుర్తుంది. 1 పొద్దున ఆయన మార్నింగ్ కలిసి ఇక మొరలసి వీడ్కోలు తీసుకుంటున్నాం. మేమందరం లీవ్ పెట్టేశాం. మేము తర్వాత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర పనిచేయమని చెప్పనేసి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ రోజున కూడా పొద్దున 4:30కి ఆయన శుభ్రంగా లేచి కూర్చుని ఆఫీస్లో మాతో ఉన్నాడు. మామూలుగానే ఇప్పుడు నిన్న అలాంటి పరిస్థితుల్లో అధికారం పోయిన మనిషి ఎంత నిర్వేదంతో ఉంటారు. మనం మామూలుగానే కొంచెం అస్తవ్యస్తగా, కొంచెం మనశ్శాంతిగా, లేకపోతే పోవయా నిద్రపోతాను కూడా అనుకుంటాం. కాబట్టి ఆ మనిషికి అదేం లేదు. అధికారం ఉంది, పోయింది. ఎందుకంటే అధికారం వల్ల నేను పెద్దవాడిని అనుకోవాలా, అధికారం లేకపోతే తక్కువ అనుకోవాలా, అధికారాన్ని బట్టి ఆయన అంచనా వేసుకోవాలా. ఆత్మగౌరవం ఉన్న మనిషి, స్వయం సిద్ధమైన ప్రతిభ ఉన్న మనిషి. ఆయనకి మిగతావన్నీ అక్కర్లా. ప్రజలకు చేద్దామంటే ఉంది, ఆత్మగౌరవంతో చేస్తాను, ఆత్మగౌరవం తాకట్టు పెట్టాలంటే అక్కడ మరి కావాలని జనం దగ్గరికి పోతాను, అంతే తప్ప ఇదంతా నాకు అనవసరం. ఆయన ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఆయన ఆలోచన. అందుకని మీరు గమనించారు లేదు, ప్రతి చోట ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాడు ఆయన ఛాన్స్. ఆయన హైదరాబాద్ నగరాన్ని ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాడు. జిల్లా పరిషత్ భారతదేశంలో ఎవరు పెట్టలేదు, జిల్లా పరిషత్ పెట్టాడు. ఆయనకి ఎప్పుడు ఏంటంటే ప్రజలు, ఎన్నికైన ప్రభుత్వం మధ్యలో ఈ దళారులు ఏంటి, అంతేకాదు అంతకు మించి అకౌంటబిలిటీ. ఈ దళారులు ఏంటి, 1-2 సందర్భాలు అధికారుల నియామకాల్లో కూడా ఆయన నా దగ్గర సందేహం వ్యక్తపరిచేవారు. జయప్రకాష్ గారు ఫలానా మనిషి మంచి ఆయన మీరు అంటున్నారు, నిజాయితీ పరులు అంటున్నారు, మీరు చెప్పింది నేను నమ్ముతాను, కానీ ఆయన పెద్దానికి అడ్డం పెడతారంటారు. ఆయన ఎందుకు కూడా అడ్డు పెట్టేది, జనం మంచి వచ్చాడు, జనం మాకు ఓటేశారు, మేము చేస్తాము, మేము తప్పంటే చోటు తిరస్కరిస్తారు, అంతే, మధ్యలో వీడంతా ఎందుకు అని చెప్పండి నేను చెప్పేవాడిని. అధికారుల బాధ్యత వాస్తవాల్లో వాళ్ళ అర్థమైన రీతిలో చెప్పి మీకు చెప్పడం. నిర్ణయం మీది ఫైనల్గా, రాజ్యాంగబద్ధంగా ఉన్నంతకాలం అధికారులుగా నిర్ణయించేది. మీరు బలహీనమైన ముఖ్యమంత్రి కాదు, నేనేమే అంత తెలివి తక్కువ కాదు. కాబట్టి వాళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చిగా రాస్తే అక్కడ ఏం రాస్తా మీకు భయం పడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చెప్పే స్వేచ్ఛను హరించేయబోకండి, చెప్పలేండి వాళ్ళని. కాబట్టి మీరు కాదన్నది వాళ్ళు చెప్పారంటే మీకు శత్రువులు కాదని చెప్పేవాడిని. ఆయన మనసులో సినిమా నేపథ్యం అయినప్పటికీ కూడా ప్రజల పట్ల ఉన్న ప్రేమ, ఇంగిత జ్ఞానం ఇంత న్యాయంగా వ్యవహరించడానికి దారితీసాయి అనుకోవాలి మనం. మరి అంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రులు అంటే ఏదో అనుభవం ఉండాలి, ఆయన రాజకీయంగా భావించలేదు. తర్వాత కులం, మతం, ప్రాంతం ఈ మనసులో ఏనాడు పెట్టుకోలేదు. అవతల మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇచ్చేవారు, అంతే తప్ప ఈ ట్రాన్సాక్షనల్ గొడవలు లేవు ఆయనకి. అదే సమయంలో
క్షమించమని వేడుకుంటే కరిగిపోయేవాడు, మనసు వెన్నగా ఉండేది. మీరు వాస్తవంగా తర్వాత మీ జీవితం చాలా ఎక్కువ, మనం ఇప్పటివరకు అధికారం దీని గురించే మాట్లాడడం. చివరగా ఒక ప్రశ్న దానికి సంబంధించి, గవర్నర్ కృష్ణకాంత్ నా రాజీనామా బలవంతంగా తీసుకున్నాడని ఆయన తర్వాత కోర్టులో కేసు చేశారు. అది ఎలా జరిగింది, దాన్ని హౌట్? సరే, దానికి రికార్డు ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. ఆ సంఘటనల గురించి నేను ఇప్పుడు మీరు అప్పటికే ఐ థింక్ యూ డిస్టెన్స్ ఫ్రమ్ దట్. దేన్ని ఇచ్చినప్పుడు అధికారికంగా నేను ఏం పని చేసినా పారదర్శకంగా 100% ఓపెన్గా చేసేంత సీక్రెట్ కాదు, అందరికీ తెలుసు ఆ సంగతి. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఇక అంత నేను జరిగిన తర్వాత మాట్లాడడం అది ఇప్పటిదాకా రామారావు గారి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి తప్ప మీరు మిగిలిన ముఖ్యమంత్రులతో కూడా చాలా మందితో దగ్గరగాను ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయలేదు, కానీ ముఖ్యమంత్రులు